వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్ గా మన పాత పద్ధతులు, ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాల వెనుక సైంటిఫిక్ రీజన్ చాలానే ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే తల్లో మల్లెపూలు పెట్టుకోవడము అంటే ఏదో అలంకరణకి అట్లా కాదండి. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలే కలుగుతాయట. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. అంటే క్రేజీగా అనిపిస్తుంది టాపిక్, దీని గురించి డిస్కస్ చేయాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ తల్లో మల్లెపూలు పెట్టుకోవడం వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అది బ్రెయిన్ కి రిలేటెడ్ కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. లేదు, మీరు చెప్పిన తర్వాత దాని గురించి నేను కొంచెం విషదంగా చదివిన తర్వాత చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అని కూడా ఉంది. అది ఏదైతే సనాతనంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఎంత బాగున్నాయి అని ఈ మధ్య కాలంలో ఏదో మనం చెప్తున్నట్టుగానే చలిదనం తింటే బాగుందని ప్రజలకు వచ్చిందంటే చలిదనం ఎప్పుడు ఆచారం అండి, తీసిపడేసాను కాదు. అదే కాకుండా ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద బుద్ధండుల దేశంలోనే చలిదనం ఏదో చిన్న కుండల్లో పెట్టి అమ్ముతున్నారు. కాస్ట్లీ. మల్లెపూలు అంటే ఇది క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని దాని పేరు. అంటే పువ్వులలో రాణి. అంటే సరే వెస్ట్రన్ దేశాలు, పాశ్చాత్య మనది ఏదైతుందో పశ్చిమ దేశాలు ఏమంటారంటే క్వీను కింగు ఇద్దరు రెండు కూడా ఏంటంటే రోజ్ కి. మరి మనం ఎందుకు ఇలా పెట్టుకున్నాం మన దేశంలో అని అంటే దానికి వచ్చేటువంటి ఆ సువాసన అసలు ఇంకే పువ్వుకి లేదు. మా తెలుగు తల్లికి మల్లెపూ అన్ని అంతే. అదే కాకుండా ఎంతమంది కవులు ఎన్ని రాశారు మల్లెపూల మీద. సిరిమల్లె నీవే ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఏ పువ్వు కూడా అంత ముఖ్యత ఎక్కడ ఆపాదించలేదు సమాజంలో. రోజు మంచిదే, కింగ్ కావచ్చు. ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ముస్లిం దేశాల్లో ముఖ్యంగా వెస్ట్ ఏషియా దేశాల్లో దీని తాలూకు వాడకం ఎక్కువ. మీరు నమ్ముతారా? సిటీ ఆఫ్ జాస్మిన్ అంటే ఏది తెలుసా? డెమస్కస్. మొన్నటి వరకు సిరియాలో ఉంది. దానిలో పెద్ద యుద్ధం నుంచి ఇబ్బంది అయింది. ప్రతి ఇంటిలో ఒక మల్లెపాదు ఉండేదటండి. సిటీ ఆఫ్ జాస్మిన్. అసలు యాస్మిన్ అంటే పర్షియన్ భాషలో భగవంతుడి నుంచి వచ్చినటువంటి బహుమతి, మానవాళికి భగవంతుడు ఇచ్చినటువంటి బహుమతి. యాస్మిన్ తర్వాత జాస్మిన్ అయింది అంటే మల్లెపువ్వు. మల్లెపువ్వులు గురించి మెదడు మీద దాని ప్రభావం చూస్తే అసలు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉదాహరణకి మెదడుని దాన్ని స్టిమ్యులేట్ చేయడం, ఉత్ప్రేరకం ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి మనం మాట్లాడుకుంటాం చేయడానికి. ఒక పక్క నుంచి ఉత్ప్రేరకం చేస్తూ రెండోది యాంటీ డిప్రెసివ్ గా న్యూరో ప్రొటెక్టివ్. ఏదైతే ఈ వయసును బట్టి వ్యాధులు వస్తున్నాయి కదండి, పార్కిన్సన్ వ్యాధి లేకపోతే ఈ ఆల్జిమర్స్ వ్యాధి, వయసును బట్టి వచ్చేటువంటి వాటిని కూడా ప్రొటెక్షన్. అదే కాకుండా మెంటల్ రిలాక్సేషన్. అసలు ఈ ఏదైతే ఉందో అరోమా థెరపీ అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. మీరు భారతదేశానికి దగ్గర 530 కోట్ల విలువైనటువంటి ఆదాయం టూరిజం, దాని నుంచి ఆదాయం. థెరపీ చాలా రిలాక్స్ అవుతారు అని చెప్తారు డాక్టర్ గారు. ఆరోమా థెరపీ అంటే ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు సహజమైనటువంటి మంచి సుగంధాలు మొక్కల నుంచి సేకరించి మనిషిలో ఉండేటువంటి శారీరకమైన, మానసికమైన, భావోద్వేగాన్ని సరైన చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఈ తైలం, ఆ పద్ధతిని ఆరోమా థెరపీ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ మల్లెపూలలోనే దగ్గర 100 రకాలు. కొన్ని పేర్లు బాగా పాపులర్ అయినటువంటి జాస్మిన్ అఫెక్షనేట్ అని, జాస్మిన్ సంభాల్ అని 2 పేర్లు. ఒకటి అభిజ్ఞ అంటే ఏమిటి? కాగ్నిటివ్ స్కిల్. అంటే కానీ ఈ పువ్వుల తాలూకా వాసన వల్ల వచ్చినటువంటి ఆ ఇది ఎంత బాగుంటుందంటే జ్ఞాపక శక్తికి చాలా మేలు చేస్తుందట. ఏదో బద్ధకంగా ఉంటుంది, యాక్టివ్ అయిపోవడానికి లేని ఎనర్జీ, శక్తి వస్తుంది. సరే, ఇంకొకటి ఏమిటి? స్ట్రెస్ తగ్గించడానికి, ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గడానికి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారంటే ఇప్పుడు అందరూ వేసుకుంటారు వాలియం, చాలా పాపులర్ మెడిసిన్, డైజపామ్ లాంటి. దానికి కన్నా 5 రెట్లు ఉపయోగకరం అంట. అంటే ఎక్కడ కూడా ఇంకో మాట గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఏదో మల్లెపూలు వాసన చూసేసి మందులు అవసరమైతే బంద్ చేయమని కాదు. ఇది మిగతా మందులు మిగతా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఇది ఒక సహజ సిద్ధమైన పద్ధతి ద్వారా ఆ డోసు తగ్గించవచ్చు. ఒకవేళ కానీ మీకు సరిపోతే సరిపోవచ్చు. అందుకే దాని ఆంగ్లంలో కాంప్లిమెంటరీ థెరపీ అంటారు. అది ఈ వాసన లేదన్నాక ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మనం దీని గురించి మాట్లాడుకుంటే యాంగ్జైటీ, స్ట్రెస్ గురించి. మన దేశంలో స్ట్రెస్ అన్నది దగ్గర 50% మందిలో స్ట్రెస్ ఉంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళైతే 50 నుంచి 60 మిలియన్లు ఉన్నారు. అంటే ఎంత కామన్ చూడండి. పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఇందులో మెదడులోనే అసలు మీరన్నా శాస్త్రీయ పరంగా దీనికి ఏమిటంటే
గాబా రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ గాబా రిసెప్టర్స్ అన్నది మనకు ఏదైనా అదుపులో పెట్టడానికి ఇది కానీ యాంగ్జైటీ కానీ లేకపోతే స్ట్రెస్ కానీ తగ్గించేదానికి ఉపయోగపడేటువంటి రిసెప్టార్స్ దానిని ఉత్ప్రేరణ చేస్తుంది. దానితో మనిషి తాలూకా ఒత్తిడి తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటాడు, యాంగ్జైటీ తగ్గుతుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఏదైతే మనం నిద్ర కోసం ఏదైతే మందులు వేసుకుంటున్నారో అలాంటి ఒక టాబ్లెట్ కంటే 5 రెట్లు ఉపయోగం ఉంటుంది. సరే ఇది ఉత్ప్రేరకం ఏం చేస్తుందా? యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ అరోమా థెరపీ అనేది యాంటీ డిప్రెసెంట్ ఏమిటి? మూడుని పెంచడానికి, నిద్ర వచ్చేదానికి, ఇంకా దీని తాలూకు ఉపయోగం ఎక్కడ కూడా మనం చెప్పుకుంటాం. ఇది పనిచేస్తున్నారు. ఇంకొకటి న్యూరో ప్రొటెక్టివ్, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. న్యూరో ప్రొటెక్టివ్ అంటే మెదడుకి ఒక రక్షణ. పర్టికులర్గా ఏది ఆల్జిమర్స్ వ్యాధి, మెదడుబాపు వ్యాధి, వీటన్నిటిని న్యూరో డీజనరేటివ్ వయసును బట్టి వచ్చేటువంటి కొన్ని మార్పులు. వీటిని తగ్గించడానికి ఎందుకు దాని కారణాలు మేమంతా రోజు చెప్పుకుంటామంటే 2 రకాల ప్రక్రియలు జరుగుతుంటాయి. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, రెండోది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ ఉండేటువంటి కణాల్లో వాపు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే శరీరంలో ఏదైతే కలుషితమైన పదార్థాలు శరీరానికి మెదడులో ఉండే కణాలకి వినాశకారి ఇబ్బంది కలిగించేటువంటి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ కి యుద్ధం చేసి ఎదుర్కొనే శక్తి ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది ఇది. అందువల్ల ఇది చాలా చాలా ఉపయోగం ఉన్నటువంటి విషయం. ఇంకా సరే మెంటల్ రిలాక్సేషన్ అంటే మెంటల్ రిలాక్సేషన్ దీనివల్ల ఏమిటి? ఒక ట్రాంక్విలిటీ, ప్రశాంతంగా ఉండడం, వాతావరణం, ఇబ్బందుల నుంచి లోను కాకడం, నెగిటివ్ ఆలోచనల నుండి తగ్గిపోవడం. ఏదైతే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు లేకపోతే మీరు ఏదో చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, ఆ రూమ్లో ఈ పరిమళమైనటువంటి వాసనలు వచ్చాయనుకోండి. ఎందుకంటే దీనిలో ఒక దగ్గర 100 రకాల కెమికల్స్ ఉన్నాయట, ఉపయోగకరమైనటువంటి కెమికల్స్. ముఖ్యంగా ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ దేనివల్ల తెలుసండి? దాని పేరు మిథైల్ బెంజోనేట్. అదే కాకుండా దాని పేరు ఇంకొకటి కూడా ఉంది, బెంజైల్ అసిటేట్. అంటే ఇలాగే కొన్ని కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన మెదడులో ఇంత ఉపయోగం జరుగుతుంది. ఇంకో కెమికల్ ఉంది లినోలాల్ అంటే రసాయనాలు. ఇవన్నీ దీనివల్ల అన్ని ఉపయోగాలు. నేచురల్ ఫ్రాగ్రెన్స్, దాంతో ఈ ఫ్రాగ్రెన్స్ కూడా ఇంకా రకాల మారుతూ ఉందండి. ఇప్పుడు మీకు మల్లెపూల వాసన ఇష్టం లేదు, జాస్మిన్ టీ తాగండి. జాస్మిన్ టీ చాలా పాపులర్ అవుతుంది. లేదు మీరు ఎక్కడ ఇంకా రిలాక్సేషన్ కావాలంటే అరోమా థెరపీ. ఇలాగ 3 రకాలు ఉంది. అంటే ఏమిటి? జాస్మిన్ అనేది మనం తీసి పడేయడానికి లేకుండా ఏదైతే దాన్ని మెంటల్ స్టిమ్యులేషన్ చేస్తుంది, ఉత్ప్రేరకం చేస్తుంది, యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మూడు సరిగ్గా లేకన్నా నిద్ర లేకన్నా రాకపోతే మెదడుకు బ్రెయిన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్, రక్షణ కవచం అందిస్తుంది. అదే కాకుండా మెంటల్ రిలాక్సేషన్, ఇన్ని ఉపయోగాలు ఆ కెమికల్స్ వల్ల వస్తుంది. స్లీప్ కూడా మంచి నిద్ర వస్తుంది. అందువల్ల దీనికి ఇప్పుడు మాటకి ఎన్ని ఉపయోగాలు డాక్టర్ గారు చెప్తున్నారు మీరు అని అంటే, ఒకటి ఏదైనా పెయిన్ తెలియకుండా ఏదో నొప్పులు, ఆ స్పాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎందుకంటే చాలా బాగుంటుంది అక్కడ. అదే కాకుండా యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, నిద్ర తక్కువ, స్ట్రెస్ ఉంది, వీటన్నిటిలో కూడా స్లీప్ కోసం ఇదన్నిటికీ అలాగే 100 రకాల ఉపయోగాలు. సరే ఇందులో ఏది దాని తాలూకా నష్టం ఇబ్బందులు లేవు అని కాదు. ఉదాహరణకి దానివల్ల ఎవరికైనా ఎలర్జీ ఉండొచ్చు, అలాంటప్పుడు దాన్ని ఎలర్జీ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఈ ఎఫెక్ట్ కొన్ని రావడానికి పర్టికులర్గా ఏదైతే ఉందో ఈ న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ రావడానికి కానీ యాంటీ డిప్రెసెంట్ ఏదైతే ఉందో రావాలంటే కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏదన్నా కానీ బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఎలర్జీ రావడం, గాలి తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది రావడం, లేదు కానీ గంటి దగ్గర కానీ పెడితే ఏదైనా కెమికల్ బంధం రావడం. రేరుగా ఏమవుతుంది అంటే ఈ చర్మానికి 2 రకాలుగా వాడతారు. ఒకటి గాలి తీసుకోవడం, వాసన, ఇన్హలేషన్ అంటాం, ఇప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ లాగా. రెండోది ఏంటంటే చర్మం మీద డైరెక్ట్ గా అప్లై చేయడం. చర్మంగా అప్లై చేస్తేనే ఈ ఎలర్జీలు ఇవన్నీ. అసలు ఇంకొకటి ముఖ్యం నాకు ఎంత నచ్చిందంటే, కానీ ఎవరైతే వాసన తీసుకుంటే ఈ ఆరోమా థెరపీలో డైరెక్ట్ గా ఇక్కడ ముక్కులో ఉండేటువంటి మొదటి క్రియల నర్వ్, ఆల్ఫాక్టరీ నర్వ్, వాసన కోసం. కోవిడ్ టైంలో మనం రోజు చెప్పుకుని ఎక్కడి నుంచి ప్రవేశిస్తుంది కోవిడ్ అని, అక్కడ నుంచి ఊపిరితిత్తుల్లోకి నెమ్మది ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ దెబ్బతిండి స్మెల్ కూడా పోయేది, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అక్కడ నుంచి సరిగా ఊపిరితిత్తులు మెరాక్ సిస్టమ్ లోకి వెళ్తుంది. ఇంకా ఒకసారి బ్రెయిన్ లో ప్రవేశిస్తే లింబిక్ సిస్టమ్ అని ఏదైతే కోపం, ఉద్వేగం, తాపం వీటన్నిటికి ఉపయోగపడేటువంటి ఒక కేంద్రం ఉంటుంది, అమిగ్డలా, వీటిని దాని మీద కంట్రోల్ చేసి రిలాక్సింగ్ చేస్తుంది. అంతవరకు ఎందుకండి, బ్లడ్ ప్రెషర్ కానీ, పల్స్ రేట్ కానీ, గాలి తీసుకోవడం కానీ,
వీటన్నింటినీ అదుపులో పెట్టగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి ఈ అరోమా థెరపీ అంత ఉపయోగకరంగా ఉంది అని విజ్ఞులు అందరూ చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను ఏదంటే బీపీ కోసం మందులు మానేసి బీపీ కోసం మీరు 3 రకాల టాబ్లెట్లు వాడారనుకోండి, ఇది కూడా ఈ అరోమా థెరపీ కూడా మీరు నచ్చి బాగా తీసుకున్నట్టయితే ఒక టాబ్లెట్ రావచ్చు. స్ట్రెస్ తగ్గిపోతే సరే. ఆ రోజు ఒకసారి కానీ దాని థెరపీ మీరు తీసుకొని మీరు మీ ఆఫీసులో కూడా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది. ఇందాక చెప్పినట్టుగానే ఒత్తిడితో లోనైన వాళ్ళం కానీ, లేకపోతే ఈ నిద్ర తక్కువ భారతదేశం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, నిద్ర తక్కువ పోతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే 2వ స్థానం మంది. అదే కాకుండా యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువైపోయింది. డిప్రెషన్ అయితే మరీ కనీసం 60 నుంచి 70 మిలియన్ల భారతీయుల్లో డిప్రెషన్. జాబ్ సడన్ గా పోతుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది, ఇంటి దగ్గర ఫ్యామిలీలో ఏదో లైఫ్ వచ్చింది, ఆర్థికంగా ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా డిప్రెషనే. దానికి మందులు వాడి మళ్ళీ దాని నుంచి బయటకు రాని పరిస్థితి అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఈ మందులు అన్నింటిలో కూడా ఏమిటంటే ఏదైతే టాబ్లెట్స్ అయితే ఉన్నాయో కొన్ని పరిస్థితులు దానిని విత్డ్రాల్ చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు దానికి తోడు ఇది కూడా వాడితే దానివల్ల తొందరగా మీరు దాని నుంచి పరిష్కారం జరుగుతుందే మార్గం అని నాకు అనిపిస్తుంది. అందుకని ఇంత ఏదైతే క్వీన్ రాణి పువ్వులలో రాణి అయితే మహారాణి అయినటువంటి జాస్మిన్ ఎప్పుడూ అనాదిగా వాడుతున్నటువంటి అలవాటుది. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఇంకా ప్రతి ఇంటిలో కూడా అసలు సాయంకాలం అయ్యేసరికి ఊళ్ళలో గట్ట ఎంత మన వాసన, ఎంత మంచి సువాసన అండి. ప్రతి ఒక్కరి పెరట్లో ఉండేది ఒకప్పుడు తగ్గిపోతుంది. ఎంతవరకు నాకు చెప్పినట్టుగా డెమస్కస్ అనే పట్టణం సిరియా తాలూకా రాజధాని ఏదైతే ఉందో ప్రతి ఇంటిలో ఒక పెద్ద పట్టణం, అది ప్రతి ఇంటిలో ఒక ఈ జాస్మిన్ మొక్క ఉంటుందంటే అందుకని దాని పేరు సిటీ ఆఫ్ జాస్మిన్. ఎంత గొప్పతనం. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఎలాగైతే అంటామో ముత్యాలకి సిటీ ఆఫ్ జాస్మిన్ అంటాం. అంటే ఇంత చరిత్ర ఆ ప్రాంతంలో ఉంది. స్టేట్ ఫ్లవర్ కూడా మనది ఇదే అని చెప్తారు కదా. అంటే మన దేశంలో క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఇదే. పర్టికులర్ ఈ దేశంలో ఏదైతే ఉందో రోజ్ అన్నది కింగ్ అని అంటారు. కొంతమంది అయితే రోజునే కింగ్ క్వీన్ 2 అంటారు. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, మన దేశంలో మన ప్రాంతంలో మాత్రం ఎక్కువ శాతం, ఎందుకంటే దాని వాసనకు మార్పులు పడిపోయాయి. అలాంటి గొప్ప ఫ్లవర్ అది. అందువల్ల అది సహజ సిద్ధమైనటువంటి ఫ్లవర్ నుంచి దాని వలన ఇప్పుడు కూడా పాత పద్ధతులు అన్ని మంచివే డాక్టర్ గారు, అన్ని రివైవ్ అవుతున్నాయి కదండి. మనం వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్, హెల్త్ బెనిఫిట్స్ మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. జంక్ ఫుడ్ గురించి ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర భోజనం వండుకోమని భారత ప్రధాని చెప్పారు, ఇవి అసలు మిల్లెట్స్ వాడండి. ఏదైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుండా ఇంటి దగ్గర చేసే పెరుగు, మజ్జిగ ఇవన్నీ సహజసిద్ధమే కదండి. దానివల్ల ఇంత ఉపయోగం జరుగుతుంది కదా. ఫిజికల్ యాక్టివిటీ కూడా దంచడము, విసరడము, ఇవన్నీ రైసే అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వైట్ రైస్. ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ తెల్లగా ఉంటే చాలా ఇంప్రెసివ్ గా ఉండేది వైట్ రైస్. ఇప్పుడు బ్రౌన్ రైస్ మళ్ళీ వాడకుండా వచ్చింది. అన్ని దగ్గర కూడా బ్రౌన్ రైస్ వాడమని చెప్తున్నారు. ఏదైతే దాని ఉండేటువంటి ఆ ప్రొటెక్టివ్ మెంబ్రేన్ ఎంత ఉపయోగకరమని. అట్లా కొత్త పద్ధతుల్ని, కొత్త టెక్నాలజీ అని ఒక పక్కన ఉంటే అది దానికి తోడుగా ఈ పాతది ఏదైతే భోజనం, ఆహారం, వ్యవహారం ఇలాంటివి చుట్టుపక్కల వాటికి మనం దృష్టి పెట్టేటట్టయితే ఇంకా ఆరోగ్యం ఇంకా బాగా ఉండడానికి ఆస్కారం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. తల్లో మల్లెపూలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఆరోగ్య లాభాలు చాలానే కలుగుతాయి. ముఖ్యంగా బ్రెయిన్, ఈ బ్రెయిన్ బాగుంటే మొత్తం అంతా సిస్టమ్ బాగున్నట్లే. అదే కాకుండా మన చెప్పుకున్న ఒక బ్రెయిన్ అని కాదు, నేను న్యూరోసర్జన్ గా దాని మీద దృష్టి పెట్టి చెప్పాను. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గానీ, హార్ట్ రేట్ గానీ, నిద్ర కోసం గానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా మన సంప్రదాయాలను అందరూ గౌరవించాలి, పాటించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్కారం.